ఎన్ని సీట్లు అయితే దక్షిణాదిలో ఉన్నాయో దానికి 50% యాడ్ చేయడం, ఉత్తరాదిలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి 50% యాడ్ చేయడం చెప్పి ఒక యూనిఫామ్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇలాంటి మాటలు పసలేనివి, ఇలాంటి మాటలు నిలవలేనివి, ఇలా అంటే అబద్ధాల పునాల మీద బతకాలనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉందో, ఫిలాసఫీ అయితే ఉందో, ఇట్లాంటి విషయంలో కూడా అలాంటి మాటలు మాట్లాడడం ప్రజలు అసహించుకుంటారు, నవ్వుకుంటారు తప్ప దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. ఇవాళ 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, 8.5 9 సీట్లు వస్తాయి, తప్పకుండా 9 సీట్లు వస్తాయి, లేకపోతే 8 సీట్లు వస్తాయి. ఇవాళ యూపీలో 80 సీట్లు ఉన్నాయి, 40 సీట్లు వస్తాయి. ఇవాళ ఎన్ని సీట్లు అయితే ఉత్తర భారతదేశంలో ఉన్నవో, ఎన్ని సీట్లు అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నాయో 50% పెరిగితే తప్ప అంతకంటే పెరిగేటువంటి ఆస్కారం లేదు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయడం చాలా గొప్ప నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే జనాభా నియంత్రణ ప్రోగ్రెసివ్ నిర్ణయానికి ముందుకు పోయే రాష్ట్రాల సంకేతం కాబట్టి, దక్షిణాది రాష్ట్రాలు ఇంత గొప్పగా ఫ్యామిలీ ప్లానింగ్ను అమలు చేసి జనాభా నియంత్రణ చేసింది కాబట్టి, ఇంత ప్రోగ్రెసివ్ స్టేట్స్, ఇంత గొప్పగా ఉన్న ప్రోగ్రెసివ్ స్టేట్స్కు డిసిన్సెంటివైజ్ చేయొద్దని చెప్పి గతం లేదు కోరిడు. ఇవాళ డిసిన్సెంటివైజ్ కాదు, ఇన్సెంటివైజ్ చేసే పద్ధతిలో ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని రాష్ట్రాల ప్రజలకి ఒక గొప్ప నిర్ణయంగా ఉందని భావిస్తాను.